హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు హౌస్ వైఫ్గా ఉంటూ ఒక ఎంప్లాయర్గా యాక్ట్ చేస్తూ మనం రెండింటిని ఎలా లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలి, మనం ఎలా హెల్తీగా ఉండాలి అనేది నేను మీతో కొన్ని టిప్స్ షేర్ చేసుకోబోతున్నాను దీని గురించి. సో ఎందుకు ఇది నేను అంటున్నానంటే లైక్ చాలామంది ఉమెన్ ఈ రోజుల్లో లైక్ కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ హైబ్రిడ్ అని మనకి ఇలా అలవాటైపోయింది లైఫ్. సో ఇలాగ ఉన్నప్పుడు ఏంటంటే చాలామంది వాళ్ళ హెల్త్ అనేది చాలా స్పాయిల్ చేసుకుంటున్నారు తెలియకుండానే. సో బీ కాషియస్. మనం ఎలా మేనేజ్ చేసుకుంటే మనం హెల్తీగా ఉంటాం, ఎక్కువ టైం ఎలా ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు అనే దాని మీద నేను నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో దీనిలో ఫస్ట్ నేను చెప్పే టిప్ ఏంటంటే మైండ్ సెట్ని ఫిక్స్ చేసుకోండి. సో మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎలా అయితే ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తారో, ఇప్పుడు ఆఫీస్కి మనం 9:00 అంటే డెఫినెట్లీ మనం 9:00కి అక్కడ ఉండాలి అనే కదా మనము వెళ్తాము. సో అలానే మీరు ఇంట్లో వర్క్ చేసేటప్పుడు కూడా ఆ మైండ్ సెట్ని ఒకటి ఫిక్స్ చేసుకోండి. 9:00 నాకు ఆఫీస్, సో నేను ఆఫీస్ వర్క్కి వెళ్ళిపోవాలి అనే ఒక మైండ్ సెట్ మీరు ఎప్పుడైతే ఫిక్స్ చేసుకుంటారో, ఈ వర్క్ టైమింగ్ అనేది మీరు ఎప్పుడైతే మెయింటైన్ చేస్తారో ఖచ్చితంగా మీరు సక్సెస్ అయినట్టే లెక్క. ఆ స్టెప్లోనే మెయిన్ 50% ఆఫ్ సక్సెస్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ మీరు మైండ్ సెట్ ఫిక్స్ చేసుకోండి. సెకండ్ టిప్ ఏంటంటే ప్రీ ప్లానింగ్. మీరు రేపు ఏంటి మెనూ అనేది ముందుగానే ప్రీ ప్లాన్ చేసుకోండి. లైక్ ఒకసారి అనుకోండి, రేపు నేను ఈ ఐటమ్స్ అన్నీ చేయాలనుకుంటున్నాను, సో నేను ఇలా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఎగ్జాంపుల్కి ఒకటి చెప్తాను. నేను రేపు వచ్చి ఇడ్లీ సాంబార్, లంచ్కి వచ్చి దాల్ కర్రీ ఏదైనా ఒక తాలింపు చేయాలనుకుంటున్నాను అనుకోండి. మన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, ఓకే నేను రేపు ఇవన్నీ చేయాలనుకుంటున్నాను, సో వీటికి నాకేం కావాలి అనేది ఫస్ట్ మీరు ఆలోచించుకోండి. ఓకే, మీరు ఇప్పుడు దీనికి కావాల్సినవి ఏంటి, టమాటోస్, ఆనియన్స్, చిల్లీస్ ఇవి కావాలి, ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకోండి. డోంట్ కట్. మీరు కట్ చేసుకొని పెట్టుకోవడం అలా చేయొద్దు. నేను ఎక్కువ ప్రిఫర్ చేయను. యాక్చువల్లీ చేసేవాళ్ళు చేసుకోవచ్చు, బట్ నేనైతే ప్రిఫర్ చేయను. కట్ చేయకుండానే మీరు అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే చాలు, మనకి టైం అనేది చాలా సరిపోతుంది. సో ఇవన్నీ మీరు ఏంటంటే ఒక దగ్గర అరేంజ్ చేసుకోండి. కట్ చేసుకునే వాళ్ళు కట్ చేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోండి, అది అప్ టు యూ. నేనైతే ప్రిఫర్ చేయను. ఎక్కువ మనం ఫ్రిడ్జ్లో అవి వాడకుండా ఉంటేనే ఇప్పుడు బెస్ట్ అనేది. ఐ మీన్ ఇప్పుడు ఉన్న ఫుడ్డే మనకి అంత లైక్ వాట్ టు సే అంత స్ట్రెంగ్త్ ఇచ్చేది కాదు. సో అట్లీస్ట్ ఇలాంటి చిన్న చిన్నవి మనం మోడిఫై చేసుకుంటే మేబీ కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేది, అందుకని నేను అన్నాను. సో మీరు ఫస్ట్ అది చూసుకోండి, అన్నీ దగ్గర పెట్టేసుకోండి. ఎర్లీగా నిద్రపోండి, లైక్ 9:30 అలానే పడుకునేయండి. అప్పుడే మీరు నెక్స్ట్ డే వర్క్ అనేది మీరు అనుకున్న టైంకి కరెక్ట్గా హ్యాండిల్ చేయగలరు. ఓకే, సో మీరు ఇప్పుడు 9:30 కల్లా స్లీపింగ్ టైం పెట్టుకోండి. మ్యాక్సిమం అంటే 10 అంతే పెట్టుకోండి స్లీపింగ్ టైం. దానికంటే ఎక్స్టెండ్ చేసుకోవద్దు, మీకు అన్నీ చేంజ్ అయిపోతాయి మీరు లేట్గా ఇచ్చేసారంటే. సో నెక్స్ట్ డే ఏంటంటే మన షెడ్యూల్ ప్రకారం మార్నింగ్ 5:00 లేసారని అనుకోండి. ఇప్పుడు నేను చెప్పే షెడ్యూల్ ఒకసారి వినండి, నేను చెప్తా ఎంత టైం పడుతుంది అనేది, మనం ప్లాన్ చేసుకునేది ఎలా చేసుకుంటే బెటర్ అని. సో మార్నింగ్ మీరు 5:00 లేసారనుకోండి, జస్ట్ ప్లాన్. ఫస్ట్ మీరు బ్రష్ చేసుకొని ఇల్లు ఊడవడం అవన్నీ ఫినిష్ చేసుకోండి. ఇల్లు ఊడవడం, బ్రష్ చేసుకోవడం, వెజిటబుల్స్ కటింగ్ మీరు అన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నారు కాబట్టి కట్ చేసుకోవడమే మిగులుతుంది, చూస్ చేసుకోవడం ఉండదన్నమాట. అందుకే నేను ముందే అలైన్ చేసి పెట్టుకోండి అని చెప్పాను. సో ఇవన్నీ కలిపి ఒక 45 మినిట్స్ అయిపోతుంది అనుకోండి. మీరు లైక్ వర్కౌట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వర్కౌట్ చేసే వాళ్ళు కానీ వాళ్ళు కూడా హ్యాపీగా వర్కౌట్కి కూడా ఒక ½ అన్ అవర్ స్పెండ్ చేయొచ్చు. మీరు ఏదైనా హాట్ వాటర్ ఇలాంటి ఇంటేక్స్ ఉంటే దానికి ఒక 15 మినిట్స్ స్పెండ్ చేయొచ్చు. సో టోటల్గా మీకు ఇట్ విల్ టేక్ 45 మినిట్స్. ఇది 45 మినిట్స్ ఈ వర్కౌట్, ఈ లిక్విడ్స్ తీసుకోవడం, ఇది 2 అయిపోతుంది. ఇక్కడికి మీకు 1.5 అవర్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు కుక్కర్ అనేది పెట్టేసేయండి. ఈ కటింగ్ అయిపోతుంది, హౌస్ హోల్డ్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇవి కట్ చేసిన ఈ వెజ్జెస్ ఏవేవైతే మీకు కుక్కర్లో పెట్టాలనుకుంటున్నారో. అండ్ ఇంక వన్ మోర్ థింగ్, చాలామంది ఏంటంటే మార్నింగ్ లేసి ఈ ఇల్లు చుమ్ముకొని నేను ఇవన్నీ చేసుకునే లోపల దాల్ అయిపోతుందిలే పెట్టేసేయచ్చులే అనుకుంటారు. మర్చిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ముందు రోజు నైటే ఒక గిన్నెలో దాల్ అనేది పెట్టేసుకోండి, మీకు కరెక్ట్గా గుర్తొస్తుంది. మార్నింగ్ లేసింగానే ఫస్ట్ దాల్లో వాటర్ వేసి తర్వాత మిగతా పనులు చేసుకోండి. ఓకే, సో ఇలా ఇప్పుడు మీరు కట్ చేసేసుకోవడం అయిపోయింది, దాల్ కూడా రెడీగా ఉంది, ఇవన్నీ కుక్కర్లో పెట్టేసేయండి.
స్నానానికి వెళ్ళిపోండి. సో మనం బాతింగ్ చేసి ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల కుక్కర్లో థింగ్స్ అన్నీ రెడీ అయిపోయి ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఇడ్లీ మీరు పెట్టుకోవాలి. ఒక సైడ్ కుక్కర్లో ఇడ్లీ పెట్టేసేయండి, ఇంకో సైడ్ సాంబారు మిక్స్ చేసుకోండి. అన్నీ సాంబార్కి రెడీ చేసుకొని మిక్స్ చేసేసుకోండి. సో ఇంకా మిగిలింది, సో ఇది ఒక ఇడ్లీ పెట్టడం, ఈ సాంబార్ రెడీ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఓకే, సో ఈ హాఫ్ అన్ అవర్, ఇందాక మనము 1.5 hours అనుకున్నాం, ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్, 2 hours అయిపోయింది. ఓకే, సో ఇడ్లీ సాంబార్ రెడీ అయిపోయింది. ఈ ఇడ్లీ సాంబార్ బాయిల్ అయ్యేలోపు నా టిప్ ఏంటంటే, చాలామంది మనము దేవుడు పూజ చేసుకుంటాం కదా, సో మీరు ఆ పూజ చేసుకోండి. ఇవి 2 బాయిల్ అయ్యేలోపు దేవుడికి దీపం పెట్టుకొనేసి దండం పెట్టుకోండి. బుక్స్ చదివే అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళకి నేను చెప్తాను. సో ఇప్పటికైతే దేవుడికి దండం పెట్టేసుకొని దీపం పెట్టుకొని దండం పెట్టుకోండి, సరిపోతుంది. అక్కడికి మనం మేనేజ్ చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది టైం, అందుకని చెప్తున్నాను. ఒకవేళ మీకు ఇది బాయిల్ అయ్యేలోపు టైం ఉంది, నేను బుక్ కూడా చదివేసుకోగలంటే ఇంకా మంచిది, చదివేసుకోవచ్చు. సో ఈ బాయిల్ అయిపోయేలోపు మీ పూజ కూడా అయిపోతుంది. నెక్స్ట్ లంచ్కి కావాల్సిన దాల్ కర్రీ అండ్ తాలింపు ఈ 2 పెట్టేసేయండి ప్యారలల్గా. పెట్టేసి మీరు అవి అయ్యేదానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఓకే, సో మొత్తం ఎంతైంది మీకు 2.5 hours కల్లా మీ లంచ్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, మీ వర్కౌట్ అయిపోయింది, మీరు తీసుకునే లైక్ ఏదైనా నిమ్మరసం నీళ్ళు కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవ్రీథింగ్ మీరు మేనేజ్ చేసుకోగలిగారు. హౌస్ హోల్డ్ థింగ్స్ అన్నీ మనకి అయిపోయినాయి ఒక 2.5 hours. సో మీరు 5 o'clock లేసారనుకోండి, 7:30 కల్లా అన్నీ అయిపోయాయి పనులు, రైట్? సో 2.5 hours. నేనేమంటానంటే 7:30 కాదు, 8 వరకు కూడా వేసుకోండి. మీరు బుక్స్ చదువుకోవాలన్నారు కదా, అది చదువుకోండి, లేదా వర్కౌట్ ఇంకా ఎక్కువసేపు చేసే వాళ్ళు చేసుకోండి. సో అప్ టు 8 వరకు ఈ 3 hours మీరు ఎలా మేనేజ్ చేసుకోవాలో చూసారా? మనం ముందు రోజు ఏం చేస్తున్నాము మెను అని చూసుకుంటే డెఫినెట్గా సెకండ్ డే మనకి ఆ చేంజ్ మీకు కనిపిస్తుంది. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను చెప్పినట్టు ముందు రోజు ప్లాన్ చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకొని సెకండ్ డే మీరు ఆ కిచెన్లోకి వెళ్ళి అవి చేసేటప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది ఫస్ట్. సో మనం ఇది వెళ్ళేలోపు ఈ గ్యాప్లో మనం ఏది చేస్తే మనకి ప్యారలల్గా సెట్ అవుతుంది అనేది ఆ క్లారిటీ మీరు మార్నింగ్ లేసి ఆలోచించుకొని బ్రేక్ఫాస్ట్ లంచ్ చేయాలి అంటే డెఫినెట్లీ కాదండి. నేను ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. ముందు రోజే ప్లాన్ చేసుకోండి, నెక్స్ట్ డే ఎగ్జిక్యూట్ చేయండి, డెఫినెట్గా మీరు చేంజ్ అనేది చూస్తారు. సో 8 o'clock కల్లా మీకు అన్నీ అయిపోయే పనులు ఇంకా అప్ టు. సో నెక్స్ట్ ఏంటి, మనకి ఇంకా 1 hour టైం ఉంది. ఈ 1 hourలో మీరు బ్రేక్ఫాస్ట్ హ్యాపీగా ఫ్యామిలీతో అందరితో కూర్చొని మాట్లాడుకుంటూ చక్కగా తినేసేయండి. సో 9 o'clockకి టు వర్క్. మీ వర్క్ టైమింగ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి యాజ్ యూజువల్ ఆ వర్క్కి వెళ్ళిపోండి. సో 9 o'clock నుంచి మీరు ఎలా ఉండాలంటే బ్రేక్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయండి. అప్పుడే మీరు హెల్తీగా ఉంటారు అండ్ మీరు వర్క్ కూడా ఫాస్ట్గా చేయగలరు. బ్రేక్ తీసుకోకుండా చేస్తేనే అవుతుంది అనే కాన్సెప్ట్ వదిలేసేయండి. డెఫినెట్గా బ్రేక్ అనేది కంపల్సరీ అవసరం. మనకి బ్రేక్ ఉంటేనే మనము వర్క్ని కూడా అంత ఫాస్ట్గా చేయగలం. మీరు ఎగ్జిక్యూట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. సో 9 o'clock మీరు వర్క్లో వెళ్ళారనుకోండి, అప్ టు 11:15 లైక్ 11 o'clock వరకు మీరు వర్క్ చేసుకోండి. 11 నుంచి 11:15 వరకు లెట్స్ టేక్ ఏ బ్రేక్. ప్రశాంతంగా బ్రేక్ తీసుకోండి 15 minutes. సో 11:15కి మళ్ళీ బ్యాక్ టు వర్క్ వచ్చేయండి. 11:15 నుంచి 1:15 వరకు వర్క్ చేసుకోండి. అండ్ ఈ మధ్యలో నేను ఒకటైతే చెప్తాను, మీరు 11 నుంచి 11:15 బ్రేక్ తీసుకున్నప్పుడు రైస్ కుక్కర్లో రెడీగా పెట్టేసుకోండి ఆ బ్రేక్ టైంలో. సో 11:15 నుంచి 1:15 వరకు మీరు వర్క్ చేసుకోండి. ఈ 1:15 ఈ 12:45 ఉంటుంది కదా, ఈ 12:45 అప్పుడు జస్ట్ మీరు స్టవ్ ఆన్ చేసుకోండి. రైస్ పెట్టేశారు కదా ఆల్రెడీ కుక్కర్లో, సో స్టవ్ ఆన్ చేసి పెట్టుకునేసి 1:15 కల్లా లంచ్ రెడీ అయిపోతుంది. మీ లంచ్ టైం కూడా వచ్చేస్తుంది. సో 1:15 కల్లా లంచ్లో కూర్చోండి. 2:15 వరకు స్పెండ్ చేయండి లంచ్ టైము. నో ప్రాబ్లం ఎట్ ఆల్. హ్యాపీగా ప్రశాంతంగా తినండి. సో 1:15 కల్లా బ్యాక్ టు వర్క్. సో 2:15 కల్లా బ్యాక్ టు వర్క్. సో 2:15కి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయండి. 3:45 వరకు చేయండి. 3:45కి ఎగ్జాక్ట్గా మళ్ళీ బ్రేక్ తీసుకోండి. లంచ్ కాబట్టి మనం 1.5 hour వర్క్ చేయడమే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది మంచిగా తిన్నప్పుడు మనకు ఆబ్వియస్లీ నిద్ర వస్తుంది.
సో వర్క్ చేసినప్పుడు కంపల్సరీగా మనం అది ఫీల్ అవుతాము. సో ఒక 1½ అవర్ అలా మీరు వర్క్ చేసేసి, మార్నింగ్ అంటే 2 అవర్స్ అని చెప్పాను. సో ఇది లంచ్ ఇది కాబట్టి 1½ అవర్ వర్క్ చేసుకునేసేయండి. సో మళ్ళీ 3:45 కల్లా బ్రేక్ తీసుకోండి. అప్ టు 4:00 ఒక 15 మినిట్స్ బ్రేక్. దట్స్ ఎనఫ్. ఆ 15 మినిట్స్ మీకు ఎంత చేంజ్ చూపిస్తుందో మీరే ఫీల్ అవ్వండి. మీరు అలా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీకే అనిపిస్తది. ఓ 15 మినిట్స్ బ్రేక్ మనకి ఇంత మంచిగా రిలాక్స్ అవుతదా అని మీకే అనిపిస్తది. అండ్ మీ వర్క్ కూడా ఫాస్ట్‌గా అవుతుందండి. సో 4:00కి మళ్ళీ స్టార్ట్ చేసేయండి. అప్ టు 6:00 ఆర్ 6:30 మ్యాక్సిమం. అలా టైం పెట్టుకోండి. మీరు ఈ టైంని మెయింటైన్ చేసినప్పుడు కరెక్ట్‌గా 8 అవర్స్ మీ వర్క్ టైము సాటిస్ఫై అవుతుంది. మీరు హెల్తీగా బ్రేక్స్ తీసుకోవచ్చు. హ్యాపీగా లంచ్ చేయొచ్చు. ఏ హడావిడి ఉండదు. మీరు చక్కగా షెడ్యూల్ చేసుకోవచ్చు. మిడిల్‌లో బ్రేక్స్ ఉన్నందువల్ల మీ మైండ్ అనేది ఫ్రీగా ఉంటుంది. సో అప్ టు 6:30 వర్క్ చేసి వైండ్ అప్ అయిపోండి. అంతే. 6:30కి ఇంకా వర్క్ అనే జోలికే పోకూడదనమాట. అలా ప్లాన్ చేసుకోండి. సో మీరు ఇలా ప్లాన్ చేసుకొని ఒక్కసారి ట్రై చేయండి. నేను చెప్పిన టిప్స్, నేను చెప్పినట్టు ప్రీ ప్లాన్ చేసుకొని నెక్స్ట్ డే ఏది ఫస్ట్, ఏది సెకండ్ అనేది ముందు రోజే అనుకునేసి మీరు నెక్స్ట్ డే ఎగ్జిక్యూట్ చేయండి. ఖచ్చితంగా చేంజ్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి మీరు చేంజ్ ఫీల్ అయ్యారో లేదో నాకు కమెంట్ బాక్స్‌లో పింక్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. మీకు ఇంకా ఏదైనా వీడియో సజెషన్స్ ఉంటే నాకు చెప్పండి. ఖచ్చితంగా మీకోసం చేస్తాను. నమస్తే.